welcome to your favorite program, Sarada Samayam Anta Bahumatilumayam. ఏంటి గిఫ్ట్స్ లేవనుకుంటున్నారా? గిఫ్ట్స్ ఇస్తామండి మీరు కాల్ చేస్తే. ఎనీవే, సో ప్రతిరోజు మీరు కాల్ చేస్తూ ఉంటారు, మేము సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ మీకు అందిస్తూ ఉంటాము. అండ్ కాల్స్ కలవకపోతే ఏం చేయాలి? ఏం చేస్తారండి? చక్కగా మేము డైలీ SMS క్వశ్చన్ అడిగేస్తూ ఉంటాము. మీరు SMS వెంటనే మాకు పంపించారనుకోండి, డైలీ మీకు SMS సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా అందుకోవచ్చు. అంతేనా? సో మీరు కాల్ చేసే నంబరు మీకు తెలిసే ఉంటుంది, మీరు డైలీ కాల్ చేస్తూ ఉంటారు. అండ్ మేము డైలీ కూడాను మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అందిస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మా దగ్గర మాత్రం రౌండ్స్ కూడా రెడీగా ఉన్నాయండి. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అలాగే నా పేరు ప్రియా. సో ఇవాళ స్పెషల్గా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ని మీకు అందించడానికి వచ్చేసింది మీ ప్రియా. సో వెంటనే మాకు కాల్ చేసేయండి సరదా సమయం ప్రోగ్రామ్కి. అండ్ మేము ఒక SMS క్వశ్చన్ కూడా అడిగాము. సో దానికి ఆన్సర్ కూడా వచ్చేసింది. SMS క్వశ్చన్ విన్నర్ వచ్చేసి చంద్రిక, సత్యవరం, వైజాగ్ నుంచి. చంద్రిక గారు, కంగ్రాచులేషన్స్. వావ్, చంద్రిక గారు వన్స్ అగైన్ మా సరదా సమయం ప్రోగ్రామ్ మీకు కంగ్రాచులేషన్స్. అలాగే కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 హలో, హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? పేరు చెప్పలేదు ఫస్ట్. శ్రీలత అండి. హాయ్ శ్రీలత గారు, నా పేరు ప్రియా. అదే విన్నాను ఇప్పుడే, మీరు కొత్తగా రోజు నిక్తా గారు వస్తారు కదా. అదండి, నేను రావద్దా? అయితే వెళ్ళిపోనా? లేదు అట్లా కాకపోతే మీ పేరు తెలీదు, మ్యూట్ లో పెట్టాను, కాల్ కలిసిందని లేదు. నేను మ్యూట్ లో పెట్టేశారా? మరి నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఎలా చేస్తారు? ఫోన్ లో చేస్తా కదండి. ఫోన్ లో చేస్తారా? వెరీ గుడ్ గర్ల్ అండి. ఐ లవ్ యూ శ్రీలత గారు. శ్రీలత గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, వెరీ గుడ్. వంటలు బాగా చేస్తూ ఉంటారా? బాగానే చేస్తానండి. అభిరుచిలో అన్ని వంటల ప్రోగ్రామ్సే కదా మరి? రెగ్యులర్ గా చూస్తూనే ఉంటానండి. వెరీ నైస్. మీకు బాగా నచ్చే వంట ఏంటో చెప్పండి, మీరు చేసే వంట కూడా. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై, యమ్మీ యమ్మీ. ఎవరికి బాగా ఇష్టం, మీకా మీ హస్బెండ్ కా? మా పిల్లలకు బాగా ఇష్టం. మీ హస్బెండ్ కి ఇష్టం లేదా? ముందు పిల్లలతో చూసుకోవాలి కదా, హస్బెండ్ కూడా ఇష్టమే. అవునా? అంటే మరి షాపింగ్స్ కి వెళ్ళడానికి, మీ పిల్లల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడానికి మరి పాకెట్ మనీ హస్బెండ్ కదా ఇవ్వాలి. ముందు ఆయనకి స్పెషల్ గా టేస్టీగా చేస్తూ ఉంటే మీకు పాకెట్ మనీ పెరిగిపోతుంది. అడ్జస్ట్ అవుతాడండి పిల్లల విషయంలో మాత్రం. పిల్లలకి సో స్వీట్ శ్రీలత గారు, అడ్జస్ట్ అయిపోతారు. ఎంత బాగా చెప్పారు. ఇలాంటి వైఫ్స్ అందరికీ వస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. మరి నాకెప్పుడు వంట చేసి పెడతారు? మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రెడీ. అవునా? ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కంచిచెర్ల అండి, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా, కంచిచెర్ల. కృష్ణా జిల్లా అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ పేరు ఏంటో వెరైటీగా ఉంది నాకు. అవునవును. ఓకే, ఇంకా ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? క్వశ్చన్ అడగరండి, బ్యాలెన్స్ అయిపోతాయి, టెన్షన్ గా ఉంది. అబ్బా, కాల్ చేసేసి గిఫ్ట్ తీసేసుకుని ఫోన్ పెట్టాలి, అంతేనండి? ఎప్పుడు అంటే క్వశ్చన్ అడిగినాక మేము ఆన్సర్ చెప్పినాక తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తూ ఉంటారు అంతే. మాకు ఫోన్ చేసామా గిఫ్ట్ ఇచ్చేయండి అట్లా అంటలేదండి. మీరు క్వశ్చన్ అడిగినాక నేను ఆన్సర్ చేసినాక ఎంతసేపు అయినా మాట్లాడతా, ఎందుకంటే బ్యాలెన్స్ అయిపోయినా ఇబ్బంది లేదు. కాదు, పర్వాలేదండి, మేమే మీకు చేస్తాము. మీ బ్యాలెన్స్ అయిపోయిన టెన్షన్ లేదు మీకు. ఓకేనా శ్రీలత గారు? వెరీ గుడ్ అండి, పర్వాలేదు. నేను మీ నెంబర్ తీసుకొని మరి పర్సనల్ గా ఫోన్ చేసి మీకు గిఫ్ట్ ఇచ్చేస్తానండి నా తరపు నుంచి. ఓకే, సో ఇవాళ ఫస్ట్ రౌండ్ దాగుడు మూతలు. అవునవును, బాగా తెలుసు శ్రీలత గారికి. గేమ్స్ బాగా చూస్తూ ఉంటారనుకుంటా. రెగ్యులర్ గా చూస్తానండి. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? అయితే మీరు మీ పేరు కూడా నేను స్లిప్ లో రాసేసాను. లక్కీ డిప్ లోకి వెళ్ళిపోవాలి అని అంటే మీరు కరెక్ట్ గా చెప్పాలి మరి ఆన్సర్. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది, మీకన్నా నాకు టెన్షన్ గా ఉంది. మీకు ఎలాగైనా వెంటనే గిఫ్ట్ ఇచ్చేయాలనిపిస్తుంది. బట్ ఏమాత్రం ఆలోచన చేయకుండా మీ టెన్షన్ ని నేను ఆపేసి ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఒక ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఆ ఆబ్జెక్ట్ ఏ గ్లాస్ లో ఉందో మీరు చెప్పాలి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, 4 1 2 3 4. సో నేను షఫుల్ చేస్తాను ఈ గ్లాసెస్ ని. ఓకేనా? అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటాను, షఫుల్ చేస్తాను. కరెక్ట్ గా ఆ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ అనేది నేను ఇందులో వేసాను. ఆ ఆబ్జెక్ట్ ఎందులో ఉందో మీరు చెప్పాలి, గెస్ చేయాలి. ఓకేనా? రెడీయా? కళ్ళు మూసుకోవద్దు, ఓపెన్ చేస్తాను. నేనైతే కళ్ళు మూసుకొని చేసేస్తున్నా, నాకు చాలా టెన్షన్ గా ఉంది. మీరు ఏ నెంబర్ చెప్తారా అని. ఓకే, రెడీగా ఉన్నారా అండి?
రెడీ అండి. ఓకే, ఇప్పుడు నేను ఏ గ్లాస్ లోని వేసాను ఆ ఆబ్జెక్ట్? నెంబర్ చెప్పండి, మీ ఫేవరెట్ నెంబర్ చెప్పండి. పోనీ నెంబర్ 2. మీ ఫేవరెట్ నెంబర్ చెప్తున్నారా లేకపోతే ఇందులో ఆబ్జెక్ట్ ఉన్న దాంట్లో చెప్తున్నారా? లేదండి, నాకు 2 పిల్లలు, అందుకోసమని అదే లక్కీ నెంబర్ అనుకుంటాను ఎక్కువగా. చెప్పేశారా? ఆన్సర్ చెప్పారా? నెంబర్ 2. నెంబర్ 2ఆ? కాకపోతే ఆలోచించమంటే ఆలోచిస్తానండి. ష్యూరా? షూర్ గా నెంబర్ 2 అనుకుంటున్నాను. లాక్ చేసేయమంటారా? చేసేయండి. You want me to lock? ఎంతసేపు అయినా మాట్లాడతానండి ఇప్పుడు. ఏంటండి, పెట్టేయండి, గిఫ్ట్ తీసుకోండి అన్నట్టుగా ఉంది. లేదండి, టెన్షన్ వచ్చేసింది. కాలు బ్యాలెన్స్ కలిసి కట్ అయిపోతే ఫీల్ అదొక. నో ప్రాబ్లం అండి, మీరు కాల్ కలవకపోయినా పర్వాలేదు. మీరు SMS క్వశ్చన్స్ మేము అడుగుతూ ఉంటాం కదా, దానికి ఆన్సర్ చేసినా కూడా మీరు గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఓకే, మీ నెంబర్ వచ్చేసి నెంబర్ 2, రైట్? అవునండి, నెంబర్ 2 అనుకుంటున్నాను. ఆలోచించమంటే ఆలోచిస్తానండి. ఇదేంటిది, నేను చెయ్యి దగ్గరికి పెడుతుంటే మళ్ళీ ఆలోచిస్తాను అంటున్నారు. నెంబర్ 2 ఫిక్స్ ఆర్ నాట్? నెంబర్ 2 కన్ఫర్మ్. కన్ఫర్మా? మీకు 2 పిల్లలు, వాళ్ళే మీకు లైఫ్. అవునండి, వాళ్ళు లేకపోతే మీరు లేరు. అవునండి, నా పిల్లలే నా సర్వస్వం. హస్బెండ్ ని కొంచెం పక్కన పెట్టారు. అంటే హస్బెండ్. శ్రీలత గారు, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లెట్స్ సీ. టడా టడా, పర్పుల్ కలర్ బాల్. వెరీ 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 కంగ్రాచులేషన్స్ అండి. అమ్మా, ఇప్పుడు నేను ఊపిరి తీసుకున్నాను. మీరు స్టార్టింగ్ నుంచి నా బ్యాలెన్స్ అయిపోతుంది, మీరు ఫోన్ పెట్టేస్తారు, గిఫ్ట్స్ ఇవ్వరేమో అనుకున్నాను. ఎనీవే, శ్రీలత గారు కంగ్రాచులేషన్స్, గిఫ్ట్ గెలుచుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో మీ పేరు రాసేసుకున్నాను. లాస్ట్లోనే ఎవరు లక్కీ విన్నర్ అని నేను చెప్తానండి. బట్ మీ పేరు అయితే నా చేతిలో వచ్చేసింది, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి లక్కీ టిప్లోకి వెళ్ళిపోతుంది. సో చక్కగా మిక్స్ చేసి పెట్టేశాను. సో నెక్స్ట్ కాలేజ్ కూడా చూద్దామండి. అండ్ అలాగే ఆన్సర్స్ తెలుసుకోవాలి కదా, వాళ్ళలో మీ పేరు ఉంటే మాత్రం ఫుల్ హ్యాపీ. అండ్ అలాగే డైలీ మేము SMS క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కాబట్టి దానికి మీరు ఆన్సర్ చేసినా, కరెక్ట్ ఆన్సర్ చేస్తే మాత్రం దానికి కూడా బహుమతి ఉంటుంది. అండ్ అలాగే ఇవాల్టి SMS క్వశ్చన్, నీలకంఠుడు అని ఎవరికి పేరు? ఏ కృష్ణుడు, బి బ్రహ్మ, సి విష్ణువు, డి శివుడు. SMS క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నీలకంఠుడు అని ఎవరికి పేరు? ఏ కృష్ణుడు, బి బ్రహ్మ, సి విష్ణువు, డి శివుడు. ఆన్సర్స్ తెలిస్తే SS అని టైప్ చేసి, ఆప్షన్ ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అని టైప్ చేసి 56263579 కి వెంటనే SMS చేసేయండి. లక్కీ విన్నర్ మీరే కావచ్చు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పేపర్ తీసుకోండి, త్వరగా రాసేసండి. వెరీ ఈజీ క్వశ్చన్ అడిగానండి. సో బహుమతి గెలుచుకోవాలనుకుంటే ఈ క్వశ్చన్ కి మీరు 100% ఆన్సర్ చేయాల్సిందే. మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ విన్నర్స్ మీరే అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ కాల్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హాయ్ ప్రియా. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. వెల్కమ్ టు సరదా సమయం. సమయం అండి, తెలుసండి. నేను 2 సార్లు కాల్ చేసినానండి నిఖితకి. అవునా? కలవలేదా? గిఫ్ట్ కోసం కాదండి, నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ అయితే ఈ రోజు నాకు కలిసింది కదా. అదే అండి, నేను రోజు ట్రై చేస్తూనే ఉంటాను. వేసినప్పటి నుంచి అంతా అభివృద్ధి అండి ఎక్కువ చూసేది. సో ఎట్ లాస్ట్ సక్సీడ్ అయ్యారండి. నో ప్రాబ్లం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గౌసియా బేగం అండి నా పేరు. రోషియా, కౌశియా బేగం. హలో. హలో, అయిపోతుందండి, బ్యాలెన్స్ అయిపోతున్నాయి. మీకు బ్యాలెన్స్ అయిపోతుందా? ఈ రోజు అందరూ ఏదో అనుకుని చేస్తున్నారండి. మాకు బ్యాలెన్స్ లాస్ట్ లేదండి, ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ రోజు లైన్ లో ఉండేసరికి అయిపోయింది. నేను మీకోసం వేస్తానండి, నేనున్నాను మీకోసం. చెప్పండి. ఓకే, కౌశియా బేగం గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగా తీసినారండి, గుంటూరు మాది. ఓ వెరీ గుడ్. ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ సాడ్. నేను ఇంకా మీ పేరు రాసుకుంటున్నాను హ్యాపీగా. ఈ రోజు లక్కీ డ్రిప్ లోని మీరే గెలుస్తారు అనుకున్నాను. నో ప్రాబ్లం. నెక్స్ట్ కాలర్. హలో. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు సరదా సమయం. మీ పేరు? అనితానండి. అనిత గారా? ఏ అనిత గారు? ఏ అనితానండి. ఏ అనితైనా? వెరీ గుడ్. అనిత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అక్కడి నుంచా? నారాయణపురం నుంచి అండి. నారాయణగూడ. వెరీ గుడ్. హైదరాబాదేనా? నారాయణపురమా?
నారాయణపురం ఖమ్మం జిల్లా అండి. ఓ ఖమ్మం నుంచి, వెరీ గుడ్. ఇంతకీ ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకరా, మీరు వర్కింగా? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటారా? ఎందుకంటే అంత టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారు? గిఫ్ట్ వస్తుంది. కోపమా? కోపమా? హలో, కోపమా? కోపమా నా పైన పాట పాడాలేమో అయితే. కోపం కాదు, కొత్త కదా మాట్లాడు. కొత్తనా? ఓకే, నో ప్రాబ్లం. అనిత గారు, ఇంకా ఏం చేస్తూ ఉంటారు? వంటలు బాగా చేస్తారా? మామూలుగా చేస్తూ ఉంటారా? ఏ వంట బాగా ఇష్టం మీకు? అన్ని చేస్తాం. అన్ని చేస్తారా? స్పెషల్ వంటలు ఉంటాయి కదా, అభిరుచి చూస్తూ ఉంటారా? వంటలు స్పెషల్ వంటలు అవి ఏమైనా ట్రై చేస్తారా? ఉండదండి, ఏదైనా అకేషన్స్ స్పెషల్స్ చేస్తూ ఉంటారు కదండి. ఏమీ లేదా? తొందరగా క్వశ్చన్ అడిగేసేయండి, తొందరగా లక్కీ డిప్లో వేసేయండి, గిఫ్ట్ ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, క్వశ్చన్లకు వెళ్ళిపోదామా? మీకు ఇంక టెన్షన్ పెట్టండి, నేను కూడా టెన్షన్ పడను ఇంకా. ఓకే, సో ఇవాళ సెకండ్ రౌండ్ బొమ్మలాట. హలో అనిత గారు, రెడీగా ఉన్నారా? రెడీగా. మీరు చూస్తూ ఉంటారా ఈ రౌండ్ ఏంటో? చూస్తూనే ఉంటారా? అయితే రెడీగా ఉండండి. ఒక వీడియో క్లిప్ చూస్తాము, సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాం. చూడు బాబు, డ్రైవర్ అన్నాక ముందు చూపు పక్క చూపే కాదు, కాస్త వెనక చూపు కూడా ఉండాలి. ఏంటి వాగుతున్నావు? మంచి చెప్తే వాగుతున్నావు అంటాడేంటి? అంటాడ్రా, వాగుతున్నావు అంటాడు. ఇంకాసేపు ఆగితే చంపుతున్నావు, గిచ్చుతున్నావు, ఆతున్నావు, ఈతున్నావు అని అన్ని తున్నావులు అంటాడు. అసలు వాడు చేసిన తప్పేంటో చెప్పా. నీ బండిలో సామాను పడిపోతుంటే కళ్ళు క్రాప్ లో పెట్టుకుని చూడకుండా వచ్చేస్తావా? నేను మంచివాడిని కాబట్టి మోసుకొచ్చి తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, లేకపోతే నీకు ఎంత నష్టం? ఈ ప్యాకెట్స్ అవును, నేను పారేసుకున్నాను. డెఫినెట్ గా నువ్వు తీసుకొచ్చావు, అంతే కదా. ఈ ప్యాకెట్లన్నీ పారేసుకోలేదురా, నేనే పడేశా. ఎందుకు? ఎందుకంటావేంట్రా? అవన్నీ డైలీ న్యూస్ పేపర్ కట్లో. అసలే లేట్ అయిపోయిందని సెంటర్ కి గురి చూసి విసిరేసి వచ్చి అమ్మయ్యా అని టీ తాగుతుంటే ఇప్పుడు అవన్నీ మోసుకొస్తావా? ఇప్పుడు ఆ డెలివరీ అన్ని ఎవరిస్తారా? నీ బాబు ఇస్తాడా? ఇవి న్యూస్ పేపర్ కట్లా, లేకపోతే మీ ఆవిడ జాకెట్లా? మర్యాదగా అవన్నీ సెంటర్ చూసి రిటర్న్ డెలివరీ ఇవ్వు, లేకపోతే పంచర్ అయిపోద్ది. అసలు ఈ ప్యాకెట్లన్నీ తెమ్మన్నది ఇతను. ఓకే అనిత గారు, హలో, చూసారా? ఓకే, ఎవరు పరిగెడుతున్నారు? సో ఈజీ అడిగారు, కానీ క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ అడిగేమంటారా అనిత గారు? అడగండి. బాగా చూసారా? కీన్ గా అబ్జర్వ్ చేశారా వాళ్ళ డిస్కషన్ ని? ఇంతకీ ఆ ప్యాకెట్ లో ఏముంది? ప్యాకెట్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అందులో ఏముంది అనిత గారు? ఆ ప్యాకెట్ లో ఏముంది? న్యూస్ పేపర్సా? న్యూస్ పేపర్స్ బాగా చదువుతారు అనుకుంటా మీరు. కరెక్టేనా ఆన్సర్? కరెక్టేనా అండి అనిత గారు? న్యూస్ పేపర్లే. లాక్ చేసేమంటారా? క్లూ చెప్పండి కొంచెం. అయ్యో, ఆన్సర్ చెప్పేసి మళ్ళీ క్లూనా? అనిత గారు, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయ్యారు. సో లక్కీ డిప్లో వేసేద్దాం. ఇప్పటికి 2 మెంబర్స్. సో చాలా ఈజీగా చెప్పేస్తున్నారండి. క్లూ అంటున్నారు, నేను క్లూ ఇవ్వకముందే మీరు చెప్పేస్తున్నారు కదా. ఎనీవే, సో ఇవాళ SMS క్వశ్చన్ మరోసారి చూసేద్దాం. నీలకంఠుడు అని ఎవరికి పేరు? ఏ కృష్ణుడు, బి బ్రహ్మ, సి విష్ణువు, డి శివుడు. సో ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి నేమ్, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అని టైప్ చేసి 56263579 అనే నెంబర్ కి వెంటనే SMS చేసేయండి. SMS కి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే సో మీరు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్ సొంతం చేసుకోవచ్చు. హలో. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సరదా సమయం. సేమ్ టు యూ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను అలానే ఉన్నాను. అలాగే ఉన్నారా? అంటే ఎగురుతున్నారా? లేదు, మనసులో ఆనందంగా ఉంది. అంటే గాలిలో వేరుస్తున్నారు. ఎవరైనా అంతే కదండి, అమ్మాయిలు అంటేనే ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ ఎవరికైనా. అవును, ఎంజాయ్ చేయాలి లైఫ్ ని. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనిత అండి, హైదరాబాద్. ఎక్కడండి? వనిత నా పేరు, హైదరాబాద్. ఓ, చాలా డిఫరెంట్ గా ఉంది మీ పేరు.
వనిత ఓ వనిత అన్నట్టుగా అనితకి వనిత అని ఆ, పెట్టారు. అనిత ఆ పాట. ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి నన్ను అడుగుతున్నారా? ఎక్కడి నుంచి? ఆహా, ఏమన్నారు అంటున్నా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారా వనిత గారు? హైదరాబాదు. హైదరాబాదేనా? ఆ, ఓ మా పక్కనే కొత్తపేట. ఉన్నారు అయితే. కొత్తపేట. మా పక్కనే ఉన్నారు, వచ్చేస్తాను నేను మీ దగ్గరికి. ఇక్కడేనా? ఇక్కడే అండి, మీ ఇంటి పక్కనే ఉన్నాం మేము. ఆహా. వనిత గారు చెప్పండి. నిన్న ఒక పొడుపు కథ అడిగాము, మీరు చూసారా షో నిన్న? నిన్న చూడలేదండి. ఎందుకు చూడలేదు? అయినా పర్వాలేదు, ఆ పొడుపు కథ అడిగేస్తాను. ఓకే, అడగండి. అయ్యకి అందవు అమ్మకి అందుతాయి, ఏంటవి? అయ్యకి అందవు అమ్మకి అందుతాయి. అయ్యకి అమ్మకి ఏంటబ్బా చెప్పండి. అంటే మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి, చాలా ఈజీ క్వశ్చన్. సో చాలా మట్టుకి ఇది అయ్యకి అందుతాయి అమ్మకి అందవా తెలియటం లేదండి. వెరీ ఈజీ అండి. అమ్మకి అందుతాయి, అయ్యకి అందవు. ఏంటబ్బా? నో గెసెస్? కొంచెం కష్టంగా ఉందా? తెలియటల్లా. నో ప్రాబ్లం, బట్ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు మీరు చూడండి, చూస్తాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తాను. చాలా ఈజీ. అయ్యో ఎందుకు చెప్పలేదు అనుకుంటారు. నిన్న చూసినట్టయితే నేను ఆలోచించి తెలుసుకునేదాన్ని. దొంగగా ఎవరిని అడిగేసి చెప్పేస్తారు ఆన్సర్. ఓకే, సో రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. మీ పాట మా నోట. హలో హలో, మా పాట మీ నోట. రెడీగా ఉన్నారా పాడేయడానికి? తెలిసిన పాట అయితే పాడతానండి, తెలియని పాట అయితే పాడలేను కదా. ఏమీ లేదండి, వేరే లాంగ్వేజ్ కి సంబంధించి మేము ఒక సాంగ్ ప్లే చేస్తాము. ఈజీగా తెలుగులో మీరు అది ఉంటుంది సాంగ్ కంపల్సరీ, అన్నిట్లోని లాంగ్వేజెస్ లో ఉంటుంది. గుర్తుంటాయి. ఫేమస్ సాంగ్ అండి, మీరు ఇంట్లోనే ఇలా ఇలా డాన్స్ చేస్తూ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ సాంగ్ మీరే పాడుకుంటూ డాన్స్ చేయకపోతే నన్ను అడగండి. వినేద్దామా ఒకసారి? సాంగ్ ప్లీజ్. రంగోలా హోలా హోలా పెണ്ണే నీదాను ఉన్నై ముత్తమిట్టు ఒట్టికొండ వண்ணం నాందాను. రంగోలా హోలా హోలా రాసా నీదాను ఉన్నై ముత్తమిట్టు ఒట్టికొండ వண்ணం నాందాను. కోమళ వள்ளி వள்ளி கண்களால் கொல்லும் வெள்ளி திரும்பி நான் நிற்க சொல்லி வச்சு விடவா வள்ளி. காத்தவராயா மல்லிப்பூ வேணா போயா மாலைய வாங்கி தாயா என்ன நீ குளமல தூக்கி போயா. రంగోలా హోలా హోలా. వచ్చేస్తుందండి సాంగ్. తెలుస్తుందండి, రిలీజ్ గుర్తు రావటం లేదు. లిరిక్స్ గుర్తు రావట్లేదా? కొన్ని హమ్ చేయండి. మూవీ పేరేనా తెలుసా? మూవీ పేరు తెలియట్లా. రంగోలా హైలా 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 రంగోలా అంతేనండి. డాన్స్ చేశారా అక్కడ? చేశారా లేదు చెప్పండి. అది మనసులో చేశాను. మూవీ పేరు పోనీ అట్లీస్ట్ హీరో పేరైనా చెప్పండి, అంటే కొంచెం యాక్సెప్ట్ చేయడానికి. మేము డిప్లో వేయాలి కదా మీ పేరు. ఇదేదో కొత్త సినిమా అనుకుంటానండి. అండి నేను చూడలేదు. ఫేమస్ హీరో ఆయన, చాలా ఫేమస్ హీరో. ఈవెన్ తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయి. మనం చాలా ఎగ్జైటింగ్ గా చూస్తాం ఆయన మూవీస్. సూపర్ గా ఉంటాయి, ఫుల్ యాక్షన్ మూవీస్ ఉంటాయి ఎక్కువ. సాంగ్ ఇంకొకసారి చెప్పండి, అట్లీస్ట్ ఒక 1 లైన్ అయినా మీరు పాడితే కొంచెం బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 1 లైన్ మీరు పాడింది కరెక్టే, అది కొంచెం ఎక్స్టెండ్ చేయండి. రంగోలా హైలా 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 రంగోలా అని తర్వాత రావటం లేదు. తర్వాత రావట్లేదా? చెప్పండి, అట్లీస్ట్ మూవీ పేరైనా చెప్పట్లేదు. మూవీ ఇది నాకు తెలిసింది కాదండి, ఈ పాట మాత్రం విన్నాను. అవునా? సో ఒకసారి మనం ఒరిజినల్ ట్రాక్ ఏంటో విందామా? విందామండి. ఓకే, సాంగ్ ఫర్ యూ. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా. కోమల వల్లి వల్లి కనులతో కొంచెం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్న మల్లి. కాతవరాయా రాయా మల్లె పువ్వు నేనైపోయా మాలలే వేశానయ్యా నేను నీ గుండె మీద చేరిపోయా. రంగోలా హోలా హోలా. వావ్, వాట్ సూపర్ సాంగ్ అండి. బట్ కొంచెం గెస్ చేశారు, నో ప్రాబ్లం. బట్ లైక్ నెక్స్ట్ టైం. ఓకే ఏమండి, నేను ఇంకో పాట పాడనా?
ఇంకొక పాట పాడతారా? మీరు ఆ పాట పాడేయండి, ఇది వెంటనే లక్కీ డిప్ లోకి వెళ్ళిపోతుంది. పాడండి. సరే అండి, పాడండి. పాడుతున్నానండి. ఓకే ఓకే, ట్యూనింగ్ చేస్తున్నారా? 1 2 3 రాగం హైట్ రైట్. ఏ సాంగ్ పాడాలి? మీకు నచ్చిన సాంగ్ అండి. తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రసా రసా నీకే ప్రేమని, రసా రసా నువ్వే నేనని. ఓ మై గాడ్, మొత్తం అన్ని నేనే అన్నారు కాబట్టి మీ పేరు రాసేసి లక్కీ డిప్ లో వేసేస్తున్నా. పాడండి పాడండి. ఎనీవే కంగ్రాచులేషన్స్. సో మీ పేరు హలో 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 హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సరదా సమయం. ఎవరు పేరు? దివ్య, ఆదిలాబాద్. దివ్యంగా ఉంది దివ్య. అవును. దివ్య ఏం చేస్తారు? ఏంటండి ఫస్ట్ టైమా? అవును. వెరీ గుడ్. అయితే మీరు ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పేస్తారా? ట్రై చేస్తారా? కరెక్ట్ గా చెప్తాను, నేను చెప్పగలను అనాలి. ట్రై చేస్తాను అని అనకూడదు ఎవరును. చెప్తాను. చెప్తారా? చెప్తా. ఓకే దివ్య గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? స్టూడెంటా, హోమ్ మేకరా? ఏం చేస్తారు? స్టూడెంట్, డిగ్రీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఈరోజు కాలేజ్ లేదా? వెళ్ళలేదు. వెళ్ళలేదు, బంకా? అవును. ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ తో? మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఎంత ధైర్యంగా చెప్తున్నారు లైవ్ లోని. ఆంటీ, అంకుల్, నేను ఫోన్ చేసి మరి చెప్తాను నేను పర్సనల్ గా. అమ్మా దొంగ, కాలేజ్ కి దొంగ. మమ్మీ వింటుంది, ఇంట్లోనే ఉంది. మమ్మీ వింటున్నారా? హలో ఆంటీ, నమస్తే. మీ అమ్మాయి బంక్ కొట్టింది. ఇప్పుడే పంపించండి కాలేజ్ కి. ఇప్పుడే పంపించండి కాలేజ్ కి. ఇప్పుడు ఎవరు రానివ్వరు. ఇప్పుడు బయటకి వెళ్ళవరు చేస్తారు. మనం కాలేజ్ లో వెళ్ళినప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఇన్ కేసు లేట్ గా వెళ్ళినా కూడాను గేట్ గెంతి వెనక్కి వెళ్ళి కూర్చునేది అనమాట, ఇలా దాక్కునేది అనమాట. ప్రెసెంట్ వచ్చాను మేడం, వచ్చాను. అలాంటివి చేస్తూ ఉండాలి. ఇలా సీనియర్స్ దగ్గర తెలుసుకోవాలమ్మాయి. ఓకే, సో గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా? వెళ్దామా? క్వశ్చన్ వెళ్లే ముందు నార్మల్ గా పొడుపు కథలు వింటూ ఉంటావా? దాని గురించి ఏమైనా తెలుసా? ఏం తెలుసు? ఏం తెలుసు? పొడుపు కథలు అంటే ఏంటో తెలుసా అసలు? చెప్పండి. నార్మల్ గా ఏదైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? మమ్మీ మమ్మీ చెప్తారు. ఓ మమ్మీ ఉన్నారు కదా పక్కన. అయితే నిన్న వెళ్తూ వెళ్తూ ఒక క్వశ్చన్ అడిగాం పొడుపు కదా. చాలా చాలా ఈజీ. అయ్యకు అందవు, అమ్మకు అందుతాయి. ఏంటవి? ఎవరు చెప్పారు? అట్లా వచ్చింది. లిప్స్టిక్ బాగా రాసుకుంటావా? లేదు, విన్నాను ఒకసారి. ఎంతైనా కాలేజ్ స్టూడెంట్ కదా, మేకప్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ లేదా అన్నది లాస్ట్ కి మనం తెలుసుకుందాము. సో నెక్స్ట్ వేరే వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం. ఓకేనా? గేమ్ లోకి ఎంటర్ అవుదామా? మీ మదర్ కూడా ఉన్నారు కాబట్టి హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్ కి. సో నెక్స్ట్ రౌండ్ చిటికెలో చిట్కా. హలో చూస్తున్నా. దివ్య, చూస్తున్నా. చిట్కాల గురించి ఈరోజు వచ్చింది నీకు క్వశ్చన్. సరే. ఓకే, ఓకే. ఇప్పుడు ఒక పిక్ చూపిస్తాము. ఆ పిక్ కి సంబంధించి ఏదైనా 3 చిట్కాలు చెప్పాలి. 3 చిట్కాస్. వెరీ ఈజీ కదా? సరే. చెప్తావా? చెప్తా. ఓకే, లుక్ ఎట్ ద పిక్చర్. దివ్య, దివ్య చూసాను. ఏం చేసావు? ఏంటది? ఆ పిక్చర్ ఏంటి?
గుమ్మడికాయ. గుమ్మడికాయ. మరి చెప్పు 3 చిట్కాలు. అట్లీస్ట్ నువ్వు ఒక 2 చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. ఒకటి అది ఉడకబెట్టి మనం పాలలో వేస్తారు గుజ్జు. ఏంటి గుమ్మడికాయని ఉడకబెట్టాలా? హల్వా చేస్తారు. గుమ్మడికాయతో హల్వా ఉంటుందా? చేసుకుంటారు. నేనేంటో క్యారెట్ హల్వా విన్నాను, లేకపోతే మామూలుగా రవ్వతో చేస్తూ ఉంటారు. కూడా చేసుకుంటారు పాలతోటి. అవునా, పాలతో చేస్తారా? ఓకే, అంటే దానికి యూజెస్ ఏంటి? అంటే హెల్తీ బెనిఫిట్స్ చెప్పు. హెల్తీ బెనిఫిట్స్ చెప్పు. హెల్త్ కి బాగుంటుంది. హెల్తీ బెనిఫిట్స్ అంటే హెల్త్ కి బాగుంటుంది అంటే ఇలా చక్కగా స్ట్రైట్ గా నించొని గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చా? హెల్తీగా ఏం బాగుంటుంది బాడీలో? ఏం బాగుంటుంది? హార్ట్ కి మంచిదా, బోన్స్ కి మంచిదా, ఐస్ కి మంచిదా? బోన్స్ కి మంచిది. బోన్స్ కి మంచిదా? వెరీ గుడ్. నెక్స్ట్ చిట్కా. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా చెప్పు. ఫేస్ పై ఇట్లా మచ్చలు వస్తాయి చూడు, పింపుల్స్ లాగా. ఓ, ఇలా మచ్చలు వస్తాయి, అది అప్లై చేస్తే పింపుల్స్ వెళ్ళిపోతాయి. ఓకే, దాంట్లో ఉండే గుజ్జునా? అవును. ఫేస్ కి అప్లై చేసుకుంటే మచ్చలు పోతాయి. అందులో ఇంకేమైనా వేయొచ్చా? ఓన్లీ జస్ట్ డైరెక్ట్ గా అప్లై చేసేయడమేనా? అప్లై చేయడం అంతే, ఏం లేదు. అవునా, ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పవా? కరెక్ట్ గానే చెప్పాలి, లేకపోతే ఎవరైనా ఫాలో అయ్యేది రాంగ్ వచ్చిందో నన్ను కొట్టేస్తారు. కరెక్ట్ చెప్తున్నా. దివ్య ఇంకొకటి ట్రై చేస్తావు మా గురించి. ఇంకొకటి, అది మన బాడీ పెయిన్స్ గురించి రాకుండా ఉండడానికి అది తింటారు ఉడకబెట్టుకొని. అండ్ ఇంకొకటి తెలుసా, దీని జ్యూస్ అంటే కూడా వండుకుంటారు, జ్యూస్ చేస్తారు, కర్రీస్ కూడా వండుకుంటారు. హెల్తీ బెనిఫిట్స్ చెప్పమంటే కర్రీ వండుకుంటారు, దాన్ని వేపుకోవచ్చు, నూనెలో వేయచ్చు. ఓకే, గుమ్మడికాయ జ్యూస్ ని మనం తాగితే బెల్లి ఉంటుంది కదా, మనకి స్టమక్ లో ఉండే కొవ్వు పదార్థం ఏదైతే ఉంటుందో అది చక్కగా ఎంటీ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది, 0 సైజ్ లో వెళ్ళిపోవచ్చు తెలుసా. సో ఇది బెనిఫిషియల్ అనమాట, ఏదైనా హెల్తీ బెనిఫిట్స్ ఇవి. ఎనీవే, కంగ్రాచులేషన్స్ దివ్య. ఓకే, నీ పేరు కూడా డిప్లో వెళ్ళిపోయింది. లెట్స్ సీ గిఫ్ట్ ఎవరికి వెళ్తుంది అన్నది. అండ్ నెక్స్ట్ కాలర్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా హడావుడిగా ఉన్నట్టుగా ఉన్నారు. నేను ఉండాలి, అది మీరు కాదు. మీ పేరు? టెన్షన్ అండి, టెన్షన్. అది అర్థమైంది. ఓకే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్యావతి, హైదరాబాద్. వెరీ గుడ్. సత్యావతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఏం ప్రిపేర్ చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అంటే మాక్సిమం కుకింగ్ లో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. మీరు వస్తారు, వంటకు వచ్చారు, మీ ఆంటీ గారని మీరు వచ్చారు, డబ్బుకా మిట్టా చేశాను, ట్రై చేశాను, కుదిరింది. ఓ, వెరీ గుడ్. ట్రై చేశారా? అంటే ఎప్పుడు చేయలేదా లైఫ్ లో డబుల్ కా మిట్టా? మీరు చేసి వెరైటీ కదా, మీరు చేసిన వెరైటీ వేరే ఉంటుంది కదా. ఎవరు ఏం చేశానా? ఓ, మా అత్తగారితో వచ్చిందా? ఆ ప్రోగ్రామ్ చూసారా ఈటీవీ ప్లస్ లోని? అవునండి, ఆ ప్రోగ్రామ్ చూసాను. అంటే నా స్వీట్ నాకే చెప్పారనమాట, డబుల్ కా మీఠా అని. చూసారా ఎంత గ్రేట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే చూస్తూ ఉండండి అభిరుచి అండ్ ఈటీవీ ప్లస్. వంటలు కూడా కొత్త ట్రై చేస్తూ ఉండండి. మరి నిన్న ప్రోగ్రామ్ చూసారా? ఒక పొడుపు కథ అడిగాము, దానికి ఆన్సర్ తెలుసా మీకు? తెలుసండి. క్వశ్చన్ ఆన్సర్ తెలుసా? అయితే క్వశ్చన్ ఒకసారి అడిగేస్తాను. అయ్యకి అందవు, అమ్మకి అందుతాయి, ఏంటవి? పెదవులు. సో మీరు పెదవులు. ఇంతకు ముందు కాలర్ కూడా కరెక్ట్ గా చెప్పారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్ అయినా వెరీ గుడ్, నో ప్రాబ్లం, ఎందుకంటే ఆన్సర్ నేను చెప్పేస్తాను కాబట్టి. ఓకే, రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఓకేనండి, త్వరగా వెళ్ళిపోదాం, గిఫ్ట్ తీసేసుకుందాం. ఓకే, అడిగేస్తున్నాను. అలాగే రౌండ్ పేరు వచ్చేసి తమాషా ప్రశ్నలు. హలో, చెప్పండి. ఓకే, తమాషా ప్రశ్నలు. ఓకేనండి. అంటే కొంచెం ఫనీగా ఉంటుంది. క్వశ్చన్స్ మేము అడుగుతాము, దాన్ని కరెక్ట్ గా మేము ఆన్సర్ చేస్తే యూఆర్ ద విన్నర్. ఓకేనండి. నిండు నూరేళ్లు ఎవరు బతుకుతారు? చక్కగా ఎక్కువగా ఆశీర్వదిస్తూ ఉంటారు. నిండు నూరేళ్లు బతుకమ్మ జీవించమ్మా. ఎవరు? నిండు నూరేళ్లు ఎవరు బ్రతుకుతారు? తమాషా ప్రశ్నలు అన్నాను కదా, చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఆలోచించాలి మీరు. ఫనీ అనమాట, ఫనీ క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ ఫనీ. మీరు మనకి నార్మల్ గా 6 సెన్స్ ఉంటాయి కదండి, సిక్స్త్ సెన్స్ అంటారు కదా, మీరు 10th సెన్స్ పెట్టండి. ఏంటిది దీవిస్తే వాళ్ళు? మనం ఎవరు దీవిస్తే వాళ్ళేనండి. అంటే ఏంటి కరెక్ట్ గా ఒక క్లారిటీగా రాలేదు, కొంచెం వచ్చారు, దగ్గరలోకి వచ్చారు. కొద్ది క్లూ ఇవ్వరా?
నిండు మనుషులు, నూరేళ్ళు మనుషులు. ఎవరు బ్రతుకుతారు? ఎవరు బ్రతుకుతారు? ఎవరు బ్రతుకుతున్నారు? మనుషులను బతుకుతాం కదా దీవిస్తే. మరి ఏంటది? మనుషులు ఏంటి? దీవండి అండి. నేను పట్టుకోవాలి మిమ్మల్ని. నిండు నూరేళ్ళు ఎవరు బ్రతుకుతారు? వచ్చారు, దగ్గరకు వచ్చారు. కొంచెం ఇంక రండి, నా దగ్గరికి రండి. మనుషులు. టీవీలోకి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి, నా పక్కకి వచ్చేయండి. మనుషుల దీవించడం. దీవించడం ఇచ్చేయమంటారా? మీరు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా రావట్లేదు తమాషాగా అంటే. అయ్యో, ఆయుష్ అండి, ఆయుషు. అయ్యో, నేను అప్పటికే అంటున్నాను దగ్గరకు వచ్చారని. మనుషులే ఏంటి అది? ఆయుష్ కదా. సో సాడ్. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం. అండ్ SMS క్వశ్చన్ అంటూ ఉంది కదా, SMS మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే విన్నర్ మీరే అవుతారు. నో ప్రాబ్లం, సారీ. మీరు ఓకే, గేమ్స్ అన్నీ అయిపోయి. సో సాడ్. ఎవరికైతే గిఫ్ట్స్ రాలేదో నన్ను తిట్టుకుంటారు, కొట్టుకుంటారు కూడాను. అలాగే నేను ఒక పొడుపు కథ నిన్ను అడిగింది, దానికి ఆన్సర్ కూడా ఇద్దరు చెప్పారు. పెదవులని అయ్యకి అందవు, అమ్మ అందయి, అయ్యా అందలేదు, పెదవులు. సో కరెక్ట్గానే చెప్పారే, సూపర్ కదా. ఓకే, అండ్ SMS క్వశ్చన్ కూడా చెప్పాను కాబట్టి దానికి మీరు ఆన్సర్ చెప్పినా కూడా గిఫ్ట్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ డ్రాలో ఎవరైతే విన్నర్ చూసేద్దాము. అండ్ వాళ్ళ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే 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 చూస్తున్నారు నాకు తెలుసు. పేరు వచ్చేసి SMS క్వశ్చన్ ఒక్కసారి చూసేద్దాం. ఇవాళ SMS క్వశ్చన్, నీలకంఠుడు అని ఎవరికి పేరు? A కృష్ణుడు, B బ్రహ్మ, C విష్ణువు, D శివుడు. ఇది కరెక్ట్ ఆన్సర్ చేయాల్సింది SS అని టైప్ చేసి, ఆప్షన్ టైప్ చేసి, మీ పేరు, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అని టైప్ చేసి 56263579 ఈ నెంబర్కి వెంటనే SMS చేసేసి లక్కీ విన్నర్ మీరే అవ్వండి. సర్ప్రైజింగ్ గిఫ్ట్ ని మీరు సొంతం చేసుకోండి. వచ్చేసింది పేరు, చెప్పమంటారా? వనిత, హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ వనిత. మహిళ, అమ్మాయి. సో దానికి తగ్గట్టుగానే వచ్చింది పేరు. సూపర్బ్ అండి. సైనివి వన్స్ అగైన్ మా సరదా సమయం ప్రోగ్రామ్ తరపు నుంచి వనిత గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇవాళ పొడుపు కథ. వాన లేక ఎండలేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. వచ్చేసింది ఆన్సర్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. చాలా ఈజీ క్వశ్చన్ కదండి. సో ఇవాళ ఈ పొడుపు కదా మీరు రేపు చెప్పొచ్చు అండ్ గెస్ కూడా చేయొచ్చు. అలాగే మీకు SMS క్వశ్చన్ కూడా అడిగేశాను. రేపు దీనికి కూడా మీరు త్వరగా మాకు ఈజీ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ చేస్తే ఆ గిఫ్ట్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఇవాళ సరదా సమయం. సో సాడ్గా వెళ్ళాల్సి ఉంటుంది, నో ప్రాబ్లం అండి. రేపు మళ్ళీ వచ్చేస్తాను. సో స్టే ట్యూన్ టు సరదా సమయం అభిరుచి. బాయ్.